హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాక వెబ్ ఆప్షన్స్ అలానే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ని ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఆ పేజ్లో మీకు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ నేమ్తో లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేశాక మీ హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్, అలానే ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇచ్చాక కింద మీకు అక్కడ బటన్ కనిపిస్తుంది కదా, పే ఫీ ఆన్లైన్ అని, ఆ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు పేమెంట్ మోడ్స్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అలానే నెట్ బ్యాంకింగ్. ఈ 3 పేమెంట్ మోడ్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. మీరు ఏ మోడ్ ద్వారా పేమెంట్ అనేది పే చేయాలనుకుంటున్నారో ఆ మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకుని పేమెంట్ని అయితే పే చేయాలి. మీరు ఇక్కడ మనీ పే చేశాక మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అవుతుంది. స్టెప్ 2 వచ్చేసి మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎంసెట్‌కి అప్లై చేసేటప్పుడు మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివి ఏమన్నా సబ్మిట్ చేయకపోతే మీరు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళినప్పుడు అవైతే సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళైతే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయ్యాక మీ మొబైల్‌కి కానీ, మీ జీమెయిల్‌కి కానీ మీ ఫిజికల్‌గా మీకైనా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలంటే, మీకు డిస్‌ప్లే మీద కనిపిస్తుంది కదా, మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కింద షో అవైలబుల్ స్లాట్స్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ అనేవి మీకు డిస్‌ప్లే అవుతాయి. మీరు మీకు దగ్గరలో ఉన్న సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డేట్ ఉందో ఆ డేట్‌లో ఎళ్లి మీరక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి చేపించుకోవాలనమాట. స్టెప్ 3 వచ్చేసి రిజిస్ట్రేషన్. మీరు అదే వెబ్‌సైట్‌ని ఇందాక మీకు స్క్రీన్ మీద ఒక వెబ్‌సైట్‌నయితే డిస్‌ప్లే చేస్తున్నాను. ఆ వెబ్‌సైట్‌నయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేసి మీరు వెరిఫికేషన్‌కి వెళ్ళినప్పుడు ఒక నంబర్ మీ మొబైల్‌కి కానీ, జీమెయిల్‌కి కానీ సెండ్ చేస్తారని చెప్పా కదా, ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌నయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక మీ హాల్ టికెట్ నంబర్, అలానే మీ ర్యాంక్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి మీకు డిస్‌ప్లేలో కనిపిస్తుంది కదా, కింద జనరేట్ పాస్వర్డ్ అనే బటన్ ఉంటది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతాయి. అయ్యయితే వెరిఫై చేసుకోండి ఒకసారి. వెరిఫై చేసుకున్నాక మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నట్టు. ఆ పాస్వర్డ్ అనేది మీరు సేవ్ చేసుకోండి. లేకపోతే స్క్రీన్‌షాట్ అయినా తీసుకోండి. లేకపోతే పేపర్ మీద ఎక్కడైనా గుర్తుండేలాగా రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనే బటన్ ఉంటది. దాని మీదైతే క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీద కూడా క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అని మీకైతే ఒక మెసేజ్ కనిపిస్తది స్క్రీన్ మీద. స్టెప్ 4 వచ్చేసి ఆప్షన్ ఎంట్రీ. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్‌సైట్‌నయితే ఓపెన్ చేసి క్యాండిడేట్ లాగిన్ బటన్ ఉంటది. ఆ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ లింక్ మీద క్లిక్ చేశాక మీరు క్యాండిడేట్ లాగిన్ అవ్వాలన్నమాట. మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కెళ్ళినప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు గదా, ఆ రిజిస్ట్రేషన్ నంబర్, అలానే మీరు ఇందాకడ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, మీ హాల్ టికెట్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక మీరు ఏ మొబైల్ నంబర్ అయితే స్టార్టింగ్ నుంచి ఇచ్చారో ఆ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది వస్తది. ఆ ఓటీపీ అనేది మీరిక్కడ ఎంటర్ చేసి ఎంట్రీ బటన్ ఉంటది. ఆ ఎంట్రీ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు మీ డిస్ట్రిక్ట్, అలానే మీ కాలేజెస్ అనేవి పెట్టాక 2, 3 కాలేజెస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకున్నాక వెంటనే పైన సేవ్ ఆప్షన్ అని ఉంటది. దాని మీదైతే క్లిక్ చేయండి. లేకపోతే ఒక్కొక్కసారి మనకు బ్రౌజర్ అనేది క్లోజ్ అయిపోతా ఉంటది. అలా క్లోజ్ అయినప్పుడు మీరైతే కొంచెం ఇబ్బంది పడతారు. సో, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తూ ఉండండి. ఈ స్టెప్ 4 అయిపోయాక మనం కాలేజెస్ అన్ని సెలెక్ట్ చేసేసుకున్నాక స్టెప్ 5 వచ్చేసి అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసాక ఒకవేళ మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్ నచ్చినట్లయితే ఇక్కడ మీకు డిస్‌ప్లే చూపిస్తారు కదా, మీరు చెక్ చేసుకుంటారు కదా మీకు ఏ కాలేజ్ వచ్చిందని. మీకు వచ్చిన కాలేజ్ మీకు నచ్చినట్లయితే స్టెప్ 6 మనం చేయాల్సిందేంటంటే
ఆన్‌లైన్‌లోనే మనం అలాటెడ్ కాలేజ్‌కి రిపోర్ట్ చేయాలి. ఇదైతే ఫైనల్ స్టెప్ అనమాట. మీకు అలాట్ చేసిన కాలేజ్ అనేది మీకు నచ్చకపోతే మనం సెకండ్ కౌన్సెలింగ్‌లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ కంప్లీట్‌గా వెబ్ కౌన్సెలింగ్ ఇదైతే ప్రాసెస్ అనమాట. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.